కోనసీమ. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? పచ్చని కొబ్బరి చెట్లు, పరవళ్ళు తొక్కిన గోదావరి, నోరూరించే ఆత్రేయపురం పూతరేకులు. ప్రశాంతమైన పల్లెటూళ్ళు. అక్కడ భయం అనే పదానికి చోటే లేదు. అక్కడ అగ్ని అంటే కేవలం వంటింట్లో వెలిగే పొయ్యి మాత్రమే. కానీ 1995 జనవరి 8 ఆ రోజు కోనసీమ చరిత్రలోనే ఒక బ్లాక్ డే అని చెప్పొచ్చు. సరిగ్గా సాయంత్రం వేళ పచ్చని పొలాల మధ్య నుంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు. అది రాక్షసుడు అంటే ఆకారంతో రాలేదు, అగ్ని రూపంలో వచ్చాడు. భూమి లోపల 3 కిలోమీటర్ల లోతు నుంచి ఒక్కసారిగా గ్యాస్ ఉప్పెనలా తన్నుకుంటూ పైకొచ్చింది. ఆ శబ్దం కూడా ఒక 100 జెట్ విమానాలు ఒక్కసారిగా గాలిలో ఎగిరితే ఎంత సౌండ్ వస్తుందో అంతకన్నా భయంకరంగా ఉంది. అండ్ ఆ మంటలు ఎత్తు వచ్చేసి ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా 200 మీటర్లు ఉన్నాయి. అంటే కుతుబ్ మినార్ కంటే 3 రెట్లు ఎత్తు. రాత్రి పగలనే తేడా లేదు. 65 రోజుల పాటు, అవును మీరు విన్నది నిజమే, 65 డేస్ పాటు అక్కడ సూర్యుడు అనేది అస్తమించలేదు. ఆ మంటల వెలుతురులో రాత్రిపూట కూడా పేపర్ చదువుకోవచ్చు అంటే ఆ అగ్నిపర్వతం ఎంత పెద్దదో ఊహించుకోండి. ఏషియాలోనే అతిపెద్ద ఆయిల్ వెల్ బ్లోఅవుట్, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లోఅవుట్. అదే పాసర్లపూడి గ్యాస్ బావి ప్రమాదం. గ్యాస్ కోసం డ్రిల్లింగ్ చేస్తుంటే మృత్యు పైకి వచ్చింది. ఈ రోజు మనం ఆ 65 రోజుల నరకాన్ని అండ్ ఆ భయాన్ని, ఆ తర్వాత ఏం జరిగిందో డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. వెల్కమ్ టు ద డార్క్ హిస్టరీ ఆఫ్ కోనసీమ. దిస్ ఈజ్ మిస్టర్ శివ. అమలాపురానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న అందమైన గ్రామం పాసర్లపూడి. అక్కడ ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు డ్రిల్లింగ్ చేస్తున్నారు. దాని పేరు రిగ్వెల్ 19. లక్ష్యం భూమి పొరలో దాగున్న నేచురల్ గ్యాస్ని వెలికి తీయడం, దేశానికి సంపద ఇవ్వడం. అప్పటికే డ్రిల్లింగ్ దాదాపు 2777 మీటర్ల లోతులకు వెళ్ళింది. అంటే దాదాపు 3 కిలోమీటర్లు అనుకోండి. జనవరి 8 సాయంత్రం సమయం డ్రిల్లింగ్ పైప్ని బయటకు తీస్తున్నారు. అప్పుడే ఒక ఊహించిన పరిణామం ఒకటి జరిగింది. టెక్నికల్గా దీన్ని కిక్ అంటారు. మనం భూమి లోపలికి డ్రిల్ చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి గ్యాస్ విపరీతమైన ప్రెషర్తో దాగి ఉంటుంది. మనం పైనుంచి మడ్ అంటే బురద లాంటి ద్రవాన్ని పంపి ఆ ప్రెషర్ని కంట్రోల్ చేస్తాం. కానీ ఆ రోజు ఆ గ్యాస్ ప్రెషర్ ఎంత ఎక్కువ ఉందంటే అది ఓఎన్జీసీ వాళ్ళు పంపిన మడ్ ప్రెషర్ని కూడా డామినేట్ చేసేసింది. ఒక్కసారిగా భూమ్, డ్రిల్లింగ్ పైపులు గాలిలోకి ఎగిరిపడ్డాయి. లోపల ఉన్న గ్యాస్ ఆయిల్ ఒక వాల్కెనోలాగా పైకి తన్నుకొచ్చింది. అక్కడ ఉన్న ఇంజనీర్లు, వర్కర్ దాన్ని కంట్రోల్ చేయడానికి బ్లో అవుట్ ప్రివెంటర్ బీఓపీ అనే పరికరాన్ని అయితే వాడడానికి ట్రై చేశారు. కానీ ఆ ప్రెషర్కి బీఓపీ కూడా పనిచేయలేదు. మొదట గ్యాస్ లీక్ అయింది. కొన్ని క్షణాల్లోనే చిన్న నిప్పురవ్వ తగిలి డడ్మని ఒక పేలుడు. ఆ తర్వాత కనిపించింది కేవలం అగ్నిజ్వాలలు మాత్రమే. ఆ మంటలు ఎంత వేగంగా విస్తరించాయంటే రిగ్ మొత్తం కరిగిపోయింది. ఇనుప మైనంలా కరిగిపోయేంత వేడి. పాసర్లపూడి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు భూమి వేడెక్కిపోయింది. ఆ ఊళ్ళో ఉన్న కొబ్బరి చెట్లు ఆ మంటల వేడికి మాడిపోయాయి. చెట్ల మీద ఉన్న కొబ్బరి బొండాలు ఆ వేడికి ఉడికిపోయి పేలిపోయాయి కూడా. పక్షులు గాల్లో ఎగురుతుంటే ఆ వేడికి తట్టుకోలేక చచ్చిపోయి కింద రాలిపడేవి. గోదావరి జిల్లాలంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువ కదా. ఆ చెరువుల నీళ్లు ఆ మంటలకి వేడెక్కిపోయి చేపలు ఉడికిపోయి చనిపోయాయి. ఇక మనుషుల పరిస్థితి మీరే ఊహించుకోండి. అండ్ ఆ శబ్దం కూడా ఒక రాక్షసుడు అరుస్తున్నట్టుగా ఉండేది. 24 గంటల ఆ సౌండ్, నిద్ర లేదు, తిండి లేదు, ఇళ్లలో గోడలు కూడా బీటిలు పారిపోయాయి. చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో ప్రాణభయంతో ఇల్లు వదిలి పారిపోయారు. ఊళ్ళు ఖాళీ అయిపోయాయి. గోస్ట్ విలేజెస్లా మారిపోయాయి. పోలీసులు అధికారులు వచ్చి వెంటనే ఖాళీ చేయండి, ఎప్పుడైనా పేలిపోవచ్చని వార్నింగ్ అయితే ఇచ్చారు. గర్భిణీ స్త్రీలు, ముసలివాళ్లు ఆ పొగ ఆ వేడి తట్టుకోలేక నరకం చూశారు. అసలు సూర్యుడు ఉదయిస్తున్నాడో అస్తమిస్తున్నాడో తెలిసేది కాదు. అప్పుడు ఆకాశం మొత్తం ఎర్రగా మారిపోయింది. అమలాపురం, రాజోలు, రావులపురం ఈ ప్రాంతాల ప్రజలు రాత్రులు మేడ మీదకి చూస్తే ఆ మంటలు క్లియర్గా కనిపించేవి. ఇది ఒక్కరోజు కాదు ఫ్రెండ్స్, 65 రోజులు, 2 నెలల 5 రోజులు ఆ అగ్నిపర్వతం మండుతూనే ఉంది. సరే, ఇప్పుడు అసలు కదా ఈ మంటల్ని ఆపడం ఎలా? మామూలు ఫైర్ ఇంజన్లు అక్కడ పనికిరావు. మన ఇంట్లో వాడి నీళ్లు అక్కడ ఆవిరైపోతాయి. ఓఎన్జీసీ అధికారులకి ఏం చేయాలో కూడా అర్థం కాల. ఇది ఇండియాలో ఉన్న టెక్నాలజీతో ఆగేది కాదని డిసైడ్ అయ్యారు. అమెరికా హోస్ట్ నుంచి నీల్ యాడమ్స్ అనే ఎక్స్పర్ట్ని అయితే పిలిపించారు. ఈయన ఇలాంటి ఆయిల్ వెల్ఫైర్స్ ఆపడంలో దిట్ట. నీల్ యాడమ్స్, ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్, CMT కలిసి ఒక వారం అయితే సెట్ చేశారు. ప్లాన్ ఏంటి? వాటర్ అంబ్రెల్లా. ముందు ఆ మంటల దగ్గరికి వెళ్ళాలంటేనే అసాధ్యం. అందుకే చుట్టుపక్కల నుంచి భారీ మోటార్లతో గోదావరి నీళ్లు పంప్ చేసి మంటల చుట్టూ ఒక నీటి గొడుగు అంటే వాటర్ అంబ్రెల్లా లాంటిది క్రియేట్ చేశారు. దానివల్ల వర్కర్లు ఆ మంటల దగ్గరికి అయితే వెళ్ళగలిగారు. నెక్స్ట్ డెబ్రీస్ రిమూవల్. పేలుడు వల్ల అక్కడ ఉన్న రిగ్ మొత్తం సామాన్లని ఇనుప మొక్కలా పడి ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయాలి. ఇది చాలా ప్రమాదకరమైన పని. నెక్స్ట్ రిలీఫ్ వెల్. ఇది మాస్టర్ ప్లాన్ అనమాట. మండుతున్న బావి పక్కనే ఇంకొక బావిని తవ్వడం మొదలుపెట్టారు. భూమి లోపల నుంచి వెళ్ళి ఆ గ్యాస్ వచ్చే పైపుని కట్ చేసి అక్కడి నుంచి సిమెంట్ని, మడ్ని పంపి గ్యాస్ నాపాలి. దీన్ని డైనమిక్ కిల్ అంటారు. కానీ ఈ ప్రాసెస్లో చాలా ఆటంకాలు. మధ్యలో ఒకసారి మంటలు అదుపులో వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఎగిసిపడ్డాయి. నీల్ యాడమ్స్ టీం ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఓఎన్జీసీ ఆఫీసర్స్ అయితే ఆ వేడిలో ఫైర్ ప్రాక్సిమిటీ సూట్స్ వేసుకొని ఒంటి మీద చర్మం కాలిపోతున్న లెక్క చేయకుండా పనిచేశారు. చివరికి మార్చి నెలలో దాదాపు
65 రోజుల పోరాటం తర్వాత ఆపరేషన్ కంట్రోల్ సక్సెస్ అయ్యింది. ఆ బావి వాల్ హెడ్ని క్యాప్ చేశారు. సిమెంట్ మడ్ని హై ప్రెషర్తో పంపి ఆ గ్యాస్ రాక్షసుని మళ్ళీ భూమి లోపలికి తరిమేశారు. ఆ రోజు కోనసీమ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సరే, మంటలైతే ఆరిపోయాయి, కానీ గాయాలు. పాసాలపూడి చుట్టుపక్కల ఎకరాల భూమి ఆ వేడికి సరానికి కూలిపోయింది కూడా. అక్కడ పంటలు పండడం కష్టమైపోయింది. కొబ్బరి చెట్లు మాడిపోయి మళ్ళీ చిగురించడానికి ఏళ్లు పట్టింది. చాలామందికి ఆ శబ్దం వల్ల వినికిడి లోపాలు కూడా వచ్చాయి. మానసికంగా ట్రామా నుంచి బయటపడడానికి చాలామందికి సంవత్సరాలు పట్టింది. చిన్న శబ్దం వినపడినా ఉలిక్కిపడే పరిస్థితి. ఓన్ చేసి వాళ్ళైతే నష్టపరిహారం ఇచ్చారు, కానీ కోల్పోయిన ప్రశాంతాన్ని ఎవరు ఇవ్వలేరు కదా. అప్పట్లో 13 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా 1995లో. అది ఈ రోజు లెక్కల్లో 100 కోట్లు అనుకోండి. కానీ గ్యాస్ మాత్రం అలాగే పోయింది. కోట్ల విలువైన గ్యాస్ బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అసలు ఇంత పెద్ద ప్రమాదం ఎందుకు జరిగింది? కేవలం యాక్సిడెంటా మాత్రమేనా, లేక నిర్లక్ష్యం కూడా ఉందంటారా? ఒక పాయింట్ చూద్దాం. హై ఫార్మేషన్ ప్రెషర్ అనమాట. కృష్ణా గోదావరి బేసిన్ అంటే కేజీ బేసిన్ అంటే గ్యాస్ నిధులు. అక్కడ భూమి పొరలో ప్రెషర్ ఊహించినంత ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ఆ బావిలో ప్రెషర్ అంచనా వేయడంలో చిన్న పొరపాటు జరుగుండొచ్చు. బీఓపీ ఫెయిల్యూర్, బ్లోఅవుట్ ప్రివెంటర్ అంటే బీఓపీ అనేది ఇలాంటి సమయాల్లో బ్రహ్మాస్త్రం లాంటిది. అది ఫెయిల్ అవడం అనేది చాలా పెద్ద టెక్నికల్ లోపం అని చెప్పాలి. మెయింటెనెన్స్ లోపం ఉందా, లేక ఆ ప్రెషర్ని అది తట్టుకోలేకపోయింది అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. హ్యూమన్ ఎర్రర్. డ్రిల్లింగ్ పైప్ని బయట తీసేటప్పుడు లోపల ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి సరిపడా మడ్ వెయిట్ని మెయింటైన్ చేయాలి. అక్కడైతే మిస్కాల్కులేషన్ జరిగిందని నిపుణులు అయితే అంటున్నారు. పాసాలపూడి తర్వాత కోనసీమ సేఫ్ అనుకున్నారా? లేదు. 2014 జూన్ 27 పాసాలపూడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం అనే గ్రామంలో గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చెందిన ఒక గ్యాస్ పైప్ లైన్ అయితే పేలిపోయింది. ఈసారి మంటలో 65 రోజులు ఉండలేదు, కానీ క్షణంలో 14 మందిని బూడిద కుప్పలుగా మార్చేశాయి. ఉదయాన్నే టీ పెట్టుకుందామని లేచిన వాళ్ళు ఆ టీ తాకుండానే ప్రాణాలు వదిలారు. కారణం, పైప్ లైన్స్కి తుప్పు పట్టింది. మెయింటెనెన్స్ లేదు. గ్యాస్ లీక్ అవుతుందని ఊళ్ళో వాళ్ళు కంప్లైంట్ చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి అది పేలి కోనసీమ గొంతులో మళ్లీ విషం పోసింది. పాసలపూడిలో ఆస్తి జరిగింది, కానీ ప్రాణనష్టం జరగలేదు. కానీ నగరం ఘటనలో అమాయక ప్రజలు, పిల్లలు చనిపోయారు. మళ్ళీ మన జనవరి 5, 2026 సమయం మధ్యాహ్నం 12:40 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా మల్కీపురం మండలం. అక్కడ మోరి మరియు ఇరుసుమండ గ్రామాల మధ్యలో ఓఎన్జీసీకి చెందిన ఒక పాత బావి ఉంది. దాని పేరు మోరిఫై. నిజానికి ఆ బావి నుంచి గ్యాస్ ఇవ్వడం ఎప్పుడో ఆపేశారు, కానీ డీప్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేట్ కాంట్రాక్టర్ అక్కడ వర్క్ ఓవర్ ఆపరేషన్స్ చేస్తున్నాడు. లక్ష్యం ఆ పాత బావి నుంచి మళ్ళీ గ్యాస్ తీయడం. అక్కడ వర్కర్లు పనిలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించింది. పైపుల నుంచి ఒక వింత శబ్దం. టెక్నికల్గా దీన్ని కూడా కిక్ అనే అంటారు. అంటే భూమి లోపల ఉన్న గ్యాస్ విపరీతమైన ప్రెషర్తో పైకి తన్నడం. వర్కర్లు తేరుకునే లోపలే ధడ్ అనే ఒక పేలుడు. క్షణాల్లో ఆ బావిని ఒక అగ్నిపర్వతంలో మారిపోయింది. 20 నుంచి 25 మీటర్ల ఎత్తైన మంటలు, అంటే దాదాపు 4 అంతస్తుల భవనం అంత ఎత్తు అనమాట. చుట్టూ ఉన్న కొబ్బరి తోటలు మాడిపోయాయి. అక్కడ 500 మీటర్ల దూరంలో ఉన్న ఇరుసుమండ, లక్కవరం, గుడిపల్లి గ్రామంలో జనం ఆ శబ్దం వినగానే ప్రాణభయంతో మళ్లీ రోడ్ల మీదకి వచ్చేశారు. పిల్లల్ని ఎత్తుకొని ముసలి వాళ్ళు నడిపించుకుంటూ కట్టుబట్టలతో పరుగులు తీశారు. సుమారు 600 మందిని ఇళ్లు ఖాళీ చేయించి స్కూళ్లలో, చర్చిల్లో పెట్టారు. ఈ రోజు జనవరి 8 మంటలు అయితే ఇంకా ఆరలేదు, కానీ అదుపులో ఉన్నాయి. మంటల తర్వాత 90% అయితే తగ్గింది. ఓఎన్జీసీ వాళ్ళు వాటర్ అమ్లెట్ టెక్నిక్ అయితే వాడుతున్నారు. అంటే గోదావరి కాలువ నుంచి మారే మోటార్లు నీళ్లు తెచ్చి మంటల చుట్టూ ఒక నీటి గొడుగులా స్ప్రే చేస్తున్నారు. దీనివల్ల హీట్ తగ్గి వర్కర్లు దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. అమెరికా నుంచి వైల్డ్ వెల్ కంట్రోల్ అనే ఎక్స్పర్ట్ని అయితే పిలవడానికి రెడీగా ఉన్నారు. కానీ ప్రస్తుతం మన ఓఎన్జీసీ టీం సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తుంది. అధికారులు ఏమంటున్నారంటే ఇంకొక 3-4 రోజుల్లో పూర్తిగా మంటలను ఆపేస్తామని చెప్తున్నారు. గ్రామస్తులు అయితే ఇళ్ళకి తిరిగి వస్తున్నారు, కానీ వాళ్ళ కళ్ళల్లో ఇంకా భయం మాత్రం పోలేదు. పంట పొలాలు నాశనం అయిపోయాయి. కొబ్బరి చెట్లు కాలి బూడిదైపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తూ ఉంటుంది, కానీ కోనసీమ ప్రజలు ప్రశ్న ఒకటే, ఇప్పుడు ఇరుసుమండ, రేపు ఏ ఊరు? ఇప్పుడు ఈనాటికి ఈ రోజు పరిస్థితి ఏంటి? కోనసీమ అందాలు అలాగే ఉన్నాయి, కానీ భూమి లోపల గ్యాస్ పైపులు, డ్రిల్లింగ్ రిగ్లు కూడా అలాగే ఉన్నాయి. ప్రజలు ఇప్పటికీ ఒక భయం ఉంది. ఎప్పుడు ఏ పైప్ లీక్ అవుతుందో, ఎప్పుడు ఏ బావి పేలుతుందో తెలియని ఆందోళన. చాలా పైప్ లైన్లు వేసి 20 నుంచి 30 ఏళ్ళు దాటిపోయింది, కానీ వాటిని మార్చడం లేదా రిపేర్ చేయడం చాలా ముఖ్యం. నిరంతరం గ్యాస్ ఆయిల్ తీయడం వల్ల కోనసీమ భూమి కుంగిపోతుందా అనే అనుమానాలు కూడా చాలా మందికి జ్యువెలర్స్లకు ఉన్నాయి. డ్రిల్లింగ్ వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఓఎన్జీసీ, గెయిల్ ఇప్పుడు సేఫ్టీ మెషర్స్ పెంచామని చెప్తున్నాయి, మోడర్న్ టెక్నాలజీ వాడుతున్నామని అంటున్నాయి కూడా. కానీ నగరం లాంటి ఘటనలు జరిగినప్పుడు ఆ నమ్మకం కొంచెం సడులుతుంది. పాసలపూడి గ్యాస్ బావి ప్రమాదం మనకు ఒక పాఠం లాంటిది. అభివృద్ధి కావాలి, గ్యాసు కావాలి, పెట్రోలు కావాలి, కానీ అది మనుషుల ప్రాణాల కంటే, ప్రకృతి కంటే ఎక్కువ కాదు. ఆ 65 రోజులు కోనసీమ ప్రజలు అనుభవించిన నరకం మళ్ళీ ఎప్పుడు రాకూడదు. గ్యాస్ సిలిండర్ లీక్ అయితేనే మనం హడలిపోతాం. అలాంటిది ఊరి కింద ఉన్న గ్యాస్ బావి పేలిపోతే ఎలా ఉంటుందో పాసలపూడి అయితే చూపించింది. సో గవర్నమెంట్కి, ఆయిల్ కంపెనీస్కి ఒకటే రిక్వెస్ట్, మీ లాభాల కోసం కోనసీమ అందాలని, అక్కడ అమాయక ప్రజల్ని ప్రాణాలని ప్రాణంగా పెట్టకండి. సేఫ్టీ ఫస్ట్, ప్రాఫిట్ నెక్స్ట్. ఎందుకంటే ప్రకృతి కోపం వస్తే అది పాసలపూడైనా, ప్యారిస్ అయినా బూడిద అవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి, అగ్నితో ఆటలొద్దు. మీకు ఈ పాసలపూడి ఇన్సిడెంట్ గురించి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ టైంలో అక్కడ ఉన్నారా? ఉంటే వాళ్ళ అనుభవాన్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డీప్ అనాలిసిస్ వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.